థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషలీ మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. స్పెషలీ మా టెక్నీషియన్స్కి, మా ఆర్టిస్ట్కి, కాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. కానీ ఇండివిజువల్గా చెప్పాలనుకుంటే టైం టేకింగ్ ఉంటుందని చెప్పి ఒక చిన్న ఇష్యూ మీద మాట్లాడదాం ఫస్ట్ అని అనుకున్నా. సో ఈ యాజ్ అ కొత్త ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి రావడం, వీ కమ్ విత్ లాడ్ ఆఫ్ హోప్స్. సో అప్పుడు మేము చాలా చాలా కష్టపడి 3 years, అందరు అన్నట్టు చాలా 3 years నుండి కష్టపడి వచ్చినాం. సో ఇక్కడ ఈ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టడానికి వీ హ్యావ్ లాడ్ ఆఫ్, అంటే మాకు చాలా బడ్జెట్ అన్నది ఖర్చు అయిపోతుంది కదా. ఇంత ఖర్చు చేసుకొని మేము ఇక్కడికి వచ్చినప్పుడు వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు గివ్ అస్ లవ్ ఇన్ రిటర్న్. సో ఫైనలీ ఆ డే అన్నది వచ్చేసింది. Feb 6th ఇన్ థియేటర్స్. వీఆర్ కమింగ్ సూన్ విత్ లగ్గం టైం. కానీ ఇక్కడ ఆఫ్ కోర్స్ అందరు ఇన్ని హోప్స్ పెట్టుకొని వచ్చినప్పుడు దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దట్ ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుండి, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఏ ఫీడ్బ్యాక్ అయినా దే ఆర్ హ్యాపీలీ గోయింగ్ టు టేక్ ఇట్ ఇన్ ది ఎండ్. బట్ దిస్ వీక్ స్పెషలీ మాకు ఆ ఫీడ్బ్యాక్ కూడా వాపస్ వస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్లోనే మేము ఉన్నాం. ఎందుకంటే ఈ వీక్ Feb 6th ధనుష్ గారి మూవీ 3 రిలీజ్ అవుతుంది అండ్ ఆరెంజ్ మూవీ 7th రిలీజ్ అవుతుంది. సో ఈ చిన్న బడ్జెట్ మూవీస్ తోటి రిలీజ్ అన్నది చేయడం వల్ల వీ డోంట్ గెట్ దాట్ రికగ్నైజేషన్ దాట్ వీ నీడ్ టు గెట్ ఇట్. అంటే మాతో పాటు మేము ఒక్కలమే రావట్లేదు 6th. దే ఆర్ లైక్ 9 to 10 మూవీస్ మా రేంజ్ ఆఫ్ బడ్జెట్ తోటి విత్ డిఫరెంట్ జానర్స్ అందరూ వస్తున్నారు. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ అందరికీ ఫేర్ ఆపర్చునిటీ అన్నది ఉండాలి. ఒక పెద్ద బడ్జెట్ మూవీ తోటి అది రిలీజ్ ఎందుకు కాదు, బట్ రికగ్నైజేషన్ ఫేజెస్ ఉన్న వాళ్ళతోటి డెబ్యూటెంట్స్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ నేను కూడా రెప్యూటెడ్ హీరో దగ్గర మూవీకే వెళ్ళాలని అనుకుంటాను కదా. సో స్పెషలీ జెన్జీ కల్చర్, ఇవాళ రేపు వాళ్ళు ఎందుకు సినిమాకి పోతారో, ఆ స్టేటస్లు ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియాలి సగం. వాళ్ళకి అది ఒక సరదాలాగా అయిపోయింది. థియేటర్కి వెళ్ళడం, సినిమా చూడడం, స్టేటస్ పెట్టడం లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో. అది వాళ్ళది కూడా ఏం తప్పు కాదు. ఇన్ ది ఎండ్ దే వాంటెడ్, అది వాళ్ళ కైండ్ ఆఫ్ ఫన్. బట్ రిలీజ్ చేసే వాళ్ళది కూడా తప్పని నేను అన్నాను. బట్ ఇద్దరు తప్పు కానప్పుడు ఏదో తప్పు అయితే ఉంది కదా. ఏంటి అంటే సిచ్యువేషన్, మేబీ టైమింగ్. ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైతే చిన్న ఫిలిమ్స్ వస్తాయో ఆ టైంకి రిలీజ్ మాత్రం డెఫినెట్లీ చేయొద్దు అని ఐ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మీరు లాగేసుకుంటారు. మాకు వచ్చే ఆడియన్స్ని కూడా మీరే తీసేసుకుంటే ఫైనలీ వీ డోంట్ గెట్ దట్ రెవెన్యూ. వాళ్ళకి వచ్చే రెవెన్యూ తోటి ఆ రిలీజ్ అయిన తర్వాత వచ్చే రెవెన్యూ దట్ ఆర్ నట్స్ అండ్ పీనట్స్ టు దెమ్. వాళ్ళకి ఏం ఉండదు. ఇన్ ది ఎండ్ అదే రెవెన్యూ మాకు యాజ్ అ చిన్న బడ్జెట్గా మాకు వస్తే దట్ ఈస్ లైక్ మా ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లో ఉంటుంది మోస్ట్లీ, ఇఫ్ నాట్ హోల్, మోస్ట్లీ ఒక పోర్షన్ ఆఫ్ అయితే మాకు కవర్ అవుతుంది కదా. అండ్ ఆఫ్ కోర్స్ వెన్ చిన్న బడ్జెట్ మూవీస్ వచ్చాయి అందులో మాకైతే ఆల్మోస్ట్ అందరం డెబ్యూటెంట్స్. సో వీ కమ్ విత్ లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నాకంటే ఇప్పుడు నాకు తర్వాత ఈ మూవీ నుండి అందరూ సెకండ్ ఆపర్చునిటీ అన్నది కోరుకుంటారు. అండ్ ఐ రియలీ విష్ దెమ్ టు గెట్ దాట్. నా ప్రొడక్షన్ నుండి అందరికీ సెకండ్ ఆపర్చునిటీ అంటే దాట్స్ సంథింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో ఇన్ ది ఎండ్ నాకు వచ్చేస్తే వాళ్ళందరికీ ఆపర్చునిటీ రావాలి, బట్ నాకు మాత్రం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ రావాలి. నోబడీ వాంటెడ్ టు ఘాటే కా సోదా ఇన్ ది ఎండ్. సో ఎవ్రీబడి వాంటెడ్ టు డూ అ బిజినెస్ విత్ ప్రాఫిట్ మార్జిన్. అట్లీస్ట్ ప్రాఫిట్ రాకపోయినా లాస్ ఆర్ బ్రేక్ ఈవెన్, నో లాస్ నో ప్రాఫిట్ మీదనన్నా ఐ వుడ్ ఆల్వేస్ లవ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ లైక్ దాట్. సో నేను కూడా లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తోటే నేను వచ్చిన ఇంత దూరం. ఐ రియలీ వాంట్ ద ఫేర్ ఆపర్చునిటీ, ఫేర్ కాంపిటీషన్. అంటే అందరూ కొత్త వాళ్ళని రండి వీ విల్ ఆల్వేస్ వెల్కమ్ దెమ్, వీఆర్ హార్టీలీ వెల్కమ్ అంటే ఐ డోంట్ రియలీ ఫీల్ దాట్. అంటే నా వరకు వస్తేనే ఐ డోంట్ ఫీల్ అ ఫేర్ కాంపిటీషన్. ఒక పెద్ద మూవీ తోటి ఒక చిన్న మూవీ అన్నది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. డెబ్యూటెంట్కి ఎవరు చూడడానికి వెళ్ళరు, బట్ మా మూవీలో ఆ కంటెంట్ డెఫినెట్లీ ఉంది.
I can write it like every penny of yours would be worth it. మీరు మూవీ చూసి యూ విల్ ఆల్వేస్ లవ్, మీ స్మైలింగ్ ఫేసెస్ తోటి మీరు వాపస్ వెళ్తారు, అది నా గ్యారంటీ. ఐమ్ నాట్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఐవ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫర్ 3 years. I'm really confident about my technicians, my artists, my people, and I'm really proud about it. In the end, నేను ఎవరికైనా ఇంటెన్షనల్గా అయితే I never wanted to hurt anybody. అన్ఇంటెన్షనల్గా ఏదైనా మాట్లాడి ఉంటే ఐమ్ రియలీ సారీ. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, లైఫ్లోనే ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా, అండ్ ఐ వాజ్ నాట్ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏదో ప్రొడ్యూసర్ లాగా మూవీ తీసేస్తే అయిపోతుంది అనుకున్నా, కానీ స్పీచ్లు అంటే మన వల్ల కాదు. ఐ రియలీ విష్ మీరు అందరూ థియేటర్స్కి రండి. మా మూవీ 400-300 అయితే కాదు, ఇట్స్ జస్ట్ 99 రూపీస్ మా టికెట్ ప్రైస్. ఐ రియలీ హోప్ 99 రూపీస్ విత్ 2 hours of 10 minutes మీ వర్త్ టైం ఈ మూవీకి ఇవ్వండి, అండ్ ఐఎమ్ షూర్ యు విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్. ఎస్పెషలీ మా ఆర్టిస్ట్ ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.